లాస్ట్ వీడియోలో మనము యుఎన్ఓ గురించి అయితే తెలుసుకున్నాం. ఇంట్రడక్షన్. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 24th October and 1945. The headquarters are located in the New York City and the official languages are 6. Those languages, the code remember to official language is FRCSAE అని లేదండి. అఫీషియల్ లాంగ్వేజ్ని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటంటే FRCSAE. FRCS అంటే ఏం లేదండి, సింపుల్. MBBS FRCS అని డాక్టర్స్ పెట్టుకుంటారు కదండి, అక్కడ FRCS అని గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్, రష్యా, చైనీస్, స్పానిష్ అండ్ అరబిక్, ఇంగ్లీష్. మెంబర్స్ వచ్చేసరికి 193. ఎందుకు క్రియేట్ చేశారంటే ఆల్రెడీ తెలుసుకున్నాం మనం. క్రియేటెడ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II టు ప్రివెంట్ ద ఫ్యూచర్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్. ఏం లేదండి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలాంటి యుద్ధాలు జరగకుండా, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎలాంటి యుద్ధాలు జరగకుండా ఏర్పాటు చేసుకున్నదే ఐక్యరాజ్య సమితి. దీన్ని మనం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యునైటెడ్ అంటే అన్ని కలిసి ఉండడం, నేషన్స్ అంటే ఆల్ నేషన్స్, కలిసి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని అనడం జరుగుతుంది. దీన్ని ఎలా ఏర్పాటు చేశారంటే చార్టర్ ఆఫ్ ద యుఎన్ వాజ్ United Nations was signed on 26 June 1945 in San Francisco. శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక చార్టర్ ద్వారా 50 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి చార్టర్ ప్రకారం దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలాండ్ సైన్డ్ లేటర్ టు మేక్ ఇట్ యాజ్ 51 ఫైండింగ్ కంట్రీస్. అంటే ఫైండింగ్ మెంబర్స్ అంటే ఫౌండింగ్ మెంబర్స్ అంటే మొట్టమొదటిగా ఏర్పాటు చేసినప్పుడు మొత్తం దేశాలు ఏంటంటే 51. చివరిగా 51వ దేశం ఏంటంటే పోలాండ్ అనేది 51వ దేశంగా సిగ్నేచర్ అయితే చేయడం జరిగింది. మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మొత్తం వచ్చేసరికి 6 అండి. ఆ 6లో ఫస్ట్ ఏంటంటే జనరల్ అసెంబ్లీ. జనరల్ అసెంబ్లీలో అన్ని దేశాలకు సభ్యత్వం ఉంటుంది, అంటే 193 కంట్రీస్ కూడా సభ్యత్వం ఉంది. సెక్యూరిటీ కౌన్సిల్, దీన్నే మనం భద్రతా మండలి అనడం జరుగుతుంది తెలుగులో, భద్రతా మండలి. సెక్యూరిటీ అంటే ఏంటిదండి, భద్రతా కౌన్సిల్ అంతే. మొత్తం ఎన్ని మెంబర్స్? 15 నెంబర్లు. 10 వచ్చేసరికి తాత్కాలిక సభ్య దేశాలు, 5 శాశ్వత సభ్య దేశాలు. శాశ్వత సభ్య దేశాలని మనం పర్మనెంట్ కంట్రీస్ అనడం జరుగుతుంది. ఈ పర్మనెంట్ కంట్రీస్ ఏంటి అంటే P5 అండి. P5 అంటే USA, మనకు తెలుసండి, అగ్రరాజ్యం. USA అయితే కంపల్సరీ ఉంటుంది. UK, యునైటెడ్ కింగ్డమ్, దిస్ ఇస్ ఆల్సో one of the greatest country, that is nothing but United Kingdom. So it is USA, UK, France, Russia and China. These are the permanent members in the Security Council. And Economic and Social Council, there are 54 members in the Economic and Social Council. And International Court of Justice అంటే ఏం లేదండి, అంతర్జాతీయ న్యాయస్థానం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ది హేగ్ ఉంది. ది హేగ్ అనేది నెదర్లాండ్స్ యొక్క హెడ్ క్వార్టర్స్, అంటే నెదర్లాండ్ యొక్క క్యాపిటల్ ది హేగ్. అక్కడ ఉన్నటువంటి కార్యాలయం ఏంటంటే ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. నెక్స్ట్ సెక్రటేరియట్, తర్వాత ట్రస్టీషిప్ కౌన్సిల్. ఏంటండి, ట్రస్టీషిప్ కౌన్సిల్. దీస్ ఆర్ ద మెయిన్ 6 ఆర్గాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ యునైటెడ్ నేషన్స్. వాట్ ఆర్ ది? జనరల్ అసెంబ్లీ 193 members, సెక్యూరిటీ కౌన్సిల్ 15 members, 10 are temporary and 5 are permanent. Those 5 permanent members are USA, UK, France, Russia, China. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, దీంట్లో 54 members ఉన్నారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఆల్రెడీ చెప్పాను, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ది హేగ్లో ఉన్నాయి, నెదర్లాండ్స్. అంతర్జాతీయ న్యాయస్థానం అంటారు తెలుగులో. తర్వాత సెక్రటేరియట్, తర్వాత ట్రస్టీషిప్ కౌన్సిల్. నెక్స్ట్ వీడియోలో ఈ ఆర్గనైజేషన్స్ గురించి ఎలాబొరేట్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.